హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తనుశ్రీ కిచెన్. ఇవాళ మనము పాయసం చేసుకుందామండి. సేమియాతో చేసుకుంటాం కదా రొటీన్గా, రవ్వతోటి కూడా చేసుకుంటాము. ఒకసారి రైస్ తోటి ట్రై చేయండి మీరు కూడా. నేను రైస్ తోటి చేస్తున్నా. చూడండి, చిన్న టీ గ్లాస్ అంతా రైస్ తీసుకొని నానబెట్టుకున్నాం ముందుగానే ½ అన్ అవర్. ఒక కొబ్బరి చిప్ ఒకటి తీసుకొని నీట్గా తురిమేసుకున్నాను. నెయ్యి, కొద్దిగా బాదం పప్పు, చక్కెర, పాలు, క్యారమెల్ చేసుకుందామండి. పాయసము చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా చేసుకోవాలో చూసుకుందాం. పాయసం చేసుకోవడానికి గిన్నె పొయ్యి మీద పెట్టుకొని వాటర్ పోస్తున్నాను నేను ఒక గ్లాసు. ఎందుకంటే కొద్దిగా సాఫ్ట్ అవ్వడానికి రైస్ మొత్తం వేసేసుకోవాలి. రైస్ మొత్తం వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా బాగా 70% రైస్ని బాగా మెత్తగా ఉడకబెట్టుకుందాం ప్లేట్ పెట్టి. పొయ్యి మీద వేరే ప్యాన్ పెట్టుకొని రైస్ ఉడికే లోపల నెయ్యి వేసుకుందాం. కొద్దిగా బాదం పప్పులు సన్నగా పీసెస్లా కట్ చేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకుందాము. నట్స్ మన ఇష్టం అండి, ఏవైనా వేసుకోవచ్చు. బాదము, జీడిపప్పు ఏదైనా వేసుకోవచ్చు. ఇవి కొద్దిగా ఫ్రై చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా బాగా ఫ్రై అయ్యాయి కదా. ఇవన్నీ ప్లేట్లోకి తీసేసుకుందాము. అదే నెయ్యిలోకి కొబ్బరి తురుము పెట్టుకున్నాం కదా, అది వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి వేయడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు, కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా నేతిలోనే బాగా ఎర్రగా ఫ్రై చేసుకున్నాం కొబ్బరిని కూడా. చూడండి, రైస్ కూడా 70% ఉడికిపోయింది బాగా. ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా వేడి చేసి పెట్టుకున్న పాలను పోసుకోవాలి. క్వాంటిటీ నన్నేం లేవండి, మీ ఇష్టం, మీరు ఎన్నైనా పోసుకోవచ్చు. పాలలో ఉడకబెట్టుకోవాలి రైస్ని. మొత్తం పాలు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు రైస్ మొత్తం పాలలో ఉడకబెడదాము. చూడండి ఫ్రెండ్స్, కొబ్బరి కూడా లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేసింది కదా, గోల్డెన్ కలర్ వచ్చింది బాగా. ఇలా ఫ్రై చేసుకుంటే చాలు. ఇది కూడా తీసి ప్లేట్లోకి వేసేసుకుందాము. అదే ప్యాన్లోకి చక్కెర వేసుకుంటున్నా క్యారమెల్ చేసుకోవడానికి. జస్ట్ 1 స్పూన్ వాటర్ వేస్తే చాలు. స్లోగా మిక్స్ చేసుకుంటూ క్యారమెల్ చేసుకోవాలి. మనం మిక్స్ చేయకపోయినా క్యారమెల్ అయిపోతుందండి చక్కెర. చూడండి, మనం వాటర్ కొద్దిగా వేసినా కూడా మొత్తం బాగా క్యారమెల్ అయిపోతుంది. చక్కెర మొత్తం కరిగి బాగా కలర్ఫుల్గా వస్తుంది చూడండి. చూడండి, చక్కెర మొత్తం కరిగిపోయి ఎలా బ్రౌన్ కలర్లోకి వచ్చేసిందో. ఇలా మొత్తం బాగా కరగబెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందాం ఇందులోకి. జస్ట్ 1 స్పూన్ అంతా ఇలా వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకుంటే క్యారమెల్ అయిపోతుంది ఇది. చూడండి, బాగా క్యారమెల్ అయిపోయింది కదా. అంతేనండి, క్యారమెల్ అయిపోయింది. ఇది మొత్తము మనం ముందుగా ఉడికించుకుంటున్న రైస్లోకి పోసేసుకుందాము. చూడండి, రైస్ కూడా బాగా ఉడికిపోయింది. ఇలా తింటేనే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి ఈ క్యారమెల్ మొత్తం వేసేసుకుందాము. స్వీట్ బాగా సరిపోతుందండి. చూడండి, కలర్ మొత్తం బాగా చేంజ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న
బాదం పప్పులు, అలానే కొబ్బరి వేసుకొని కొద్దిగా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ పెట్టుకుంటే చాలు. పైనుంచి నెయ్యి కొద్దిగా మిగిలింది కదా, అది కూడా ఇలా వేసేసుకుందాము. నెయ్యి వేసుకోవడం వల్ల చాలా ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇలా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకొని తినేయడమే. చూడండి చూడడానికి కూడా ఎంత కలర్ఫుల్గా ఉందో, తినడానికి కూడా అంతే బాగుంటుంది. బట్ మనం ఏమైనా పూజలు చేసినప్పుడు నైవేద్యానికి కూడా చేసుకోవచ్చు అండి. చాలా ఈజీగా చాలా తొందరగా కూడా అయిపోతుంది. చూడండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.